హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేజీబీవీలలో 1095 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి చాలా మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేస్తూ ఉన్నారు. మరి దరఖాస్తు చేయడానికి ఈ నెల 11వ తేదీ వరకు సమయం అనేది ఉంది. అంటే జనవరి 3 నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అది కూడా మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఏపీసీ ఆఫీస్ అంటే అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ యొక్క ఆఫీస్ లో మీరు ఈ అప్లికేషన్ అనేది ఇవ్వాలి. మరి కొన్ని ప్రాంతాల్లో మీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో డిఈఓ ఆఫీసు, ఏపీసీ ఆఫీసు ఒకే చోట ఉంటాయి. మరి అక్కడ వెళ్ళి ఇవ్వవచ్చు. లేదు ఒకవేళ వేరే చోట ఉన్నా మీరు డిఈఓ ఆఫీస్ లో ఎంక్వైరీ చేస్తే దానికి సంబంధించిన సమాచారం మీకు తెలియజేస్తారు. కాబట్టి అభ్యర్థులు మొదటగా అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఆ అప్లికేషన్ ను మొత్తం ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత దానికి ఏవేవైతే ఎన్క్లోజర్స్ ఉన్నాయో అంటే మీ విద్యార్హతకు సంబంధించి ఆ ఎన్క్లోజర్స్ అన్నిటిని అటాచ్ చేసి మీరు ఏపీసీ ఆఫీస్ లో మీ యొక్క అప్లికేషన్ ను మరి జనవరి 11వ తేదీలోపు సబ్మిట్ చేయాలి. ఇక్కడ మరో విషయం ఏంటి అంటే మనకు సెకండ్ సాటర్డే సండే కూడా ఉంది కాబట్టి మరి ఆఫీసెస్ సెకండ్ సాటర్డే సండే ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు, చాలా వరకు ఉండవు. కాబట్టి మీరు 8, 9వ తేదీల్లోనే మరి దరఖాస్తులు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఫ్రైడే లోపలే సబ్మిట్ చేసే మాదిరిగా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెకండ్ సాటర్డే సండే ఉంటాయా లేదా అనేది మనం క్లారిటీగా చెప్పలేము. ఇక చాలా మంది అభ్యర్థులు కేజీబీవీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసేటప్పుడు మండలాల వారీగా ఖాళీల వివరాలు అడుగుతూ ఉన్నారు. మరి మండలాల వారీగా కొన్ని మా జిల్లాలకు సంబంధించి మాత్రమే మండలాల వారీగా విడుదల చేశారు. మరి చాలా వరకు అయితే దీనికి సంబంధించినటువంటి సమాచారం విడుదల చేయలేదు. మీరు ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఆధారంగానే దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జిల్లాల వారీగా అయితే దేనికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే వివరాలు అయితే ఇచ్చారు, కానీ మరి మండలాల వారీగా దేనికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది అయితే ఇవ్వలేదు. సమాచారం క్లియర్ గా లేదు. కాబట్టి ఈ జిల్లాల వారీగా ఉన్న సమాచారం ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే కేవలం మహిళలు మాత్రమే అర్హులు. ఇక కేజీబీవీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసేవారు చాలా మంది మరి వీరికి జీతం ఎంత రావచ్చు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. మరి కేజీబీవీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసేటటువంటి వారికి శాలరీ ఎంత రావచ్చు అనే దానికి సంబంధించి మనం ఈ వీడియోలో కొన్ని వివరాలు తెలుసుకుందాం. మనం కేజీబీవీకి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ లో జీతానికి సంబంధించిన సమాచారం చూస్తే ఇక్కడ మనకు హానోరియం అంటే గౌరవ వేతనం అని మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది శాలరీ కాదు, గౌరవ వేతనం మాత్రమే. మరి ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ అనేవి టైప్ 3, టైప్ 4 కేజీబీవీలో ఉన్నారు. టైప్ 3 కేజీబీవీలలో అయితే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, ఏఎన్ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే ఆర్ నైట్ వాచ్ ఉమెన్, స్కావెంజర్, స్వీపర్ ఈ పోస్ట్ అన్ని కూడా ఇచ్చారు. ఇవన్నిటి కూడా యాజ్ పర్ ఏపీసీఓఎస్ గైడ్ లైన్స్ అని అన్నారు. తర్వాత నెక్స్ట్ టైప్ 4 లో వార్డెన్, పార్ట్ టైం టీచర్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, చౌకీదార్ అంటూ మనకి ఇక్కడ టైప్ 4 కేజీబీవీలో మరి ఇవ్వడం జరిగింది. దీనికి కూడా శాలరీ యాజ్ పర్ ఏపీసీఓఎస్ గైడ్ లైన్స్ అని పేర్కొనడం జరిగింది. మరి దాదాపుగా ఎంత రావచ్చు అనే సమాచారాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ టైప్ 3 కి టైప్ 4 కి తేడా ఏంటి అనేది మీకు తెలియాలంటే టైప్ 3 అంటే కేజీబీవీలే. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా కేజీబీవీ అంటే కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి. వాటిలో నేరుగా మీరు పనిచేసేవి టైప్ 3 కేజీబీవీ. అలాగే కేజీబీవీకి అనుబంధంగా మోడల్ స్కూల్స్ పక్కన కూడా కొన్ని గర్ల్స్ హాస్టల్స్ అనేవి ఉన్నాయి. అవి మోడల్ స్కూల్ పక్కన గర్ల్స్ హాస్టల్స్ ఉన్నప్పటికీ అవి కూడా కేజీబీవీ కిందనే పనిచేస్తూ ఉంటాయి. అటువంటి మోడల్ స్కూల్స్ పక్కన ఉన్న గర్ల్స్ హాస్టల్స్ ను టైప్ 4 కేజీబీవీస్ అని పేర్కొంటారు. మరి ఈ టైప్ 4 కేజీబీవీలో వార్డెన్, పార్ట్ టైం టీచర్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, చౌకీదార్ అనే ఈ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇక వీరికి ఎంత జీతం రావచ్చు అనేది మనం ఒకసారి గమనిస్తే యాజ్ పర్ ఏపీసీఓఎస్ గైడ్ లైన్స్ అని అన్నారు. కాబట్టి మనం ఏపీసీఓఎస్ అనగా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్ అనే ఈ వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేసాం.
ఈ వెబ్సైట్ ని మీరు కూడా ఓపెన్ చేయొచ్చు. apcos.apcfss.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే మరి ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇందులో ఉంటుంది. మరి ఇందులోకి వెళ్ళిన తర్వాత మనకు జీవోస్, సర్క్యులర్స్, నోటిఫికేషన్స్ అంటూ కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో మనం జీవోస్ అండ్ సర్క్యులర్స్ అనే దాంట్లోకి వెళ్తే దీంట్లో కొద్దిగా సాలరీస్ కి సంబంధించినటువంటి కొన్ని పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, వాటిని మీరు చూడవచ్చు. ఇందులో మనకు ఏపీసీఓఎస్ కింద 3 కేటగిరీలుగా మరి వర్గీకరించారు జీతాలకు సంబంధించి. ఇందులో మనం కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అంటూ చూస్తూ ఉన్నాం. మరి కేటగిరీ 1 కింద సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్లేటర్, data processing officer, all other categories of services similar to posts carrying the scale pay in RPS 2010 అని ఉంది. ఇక్కడ మరి వీరికి దాదాపుగా 17,500 రూపాయల వరకు రెమ్యూనరేషన్ రావడం జరుగుతుంది, అంటే కేటగిరీ 1 వారికి. అలా కాకుండా కేటగిరీ 2 తీసుకుంటే డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, electrician, mechanic, fitter, librarian, lab assistant, cinema or film audio visual operator, supervisor, manager, all other categories of services similar to post carrying the scale pay in RPS 2010 అంటూ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇటువంటి కేటగిరీ 2 వారందరికీ కూడా 15,000 రూపాయల వరకు జీతం అనేది చెల్లించడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా కేటగిరీ 3 చూసుకున్నట్టయితే ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, మాలీ, కమాటి, కుక్, చౌకీదార్, సైకిల్ ఆర్డర్లీ, లిఫ్ట్ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్, దఫేదార్, జమేదార్, రోనియో ఆర్ జిరాక్స్ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, స్టాఫ్ ఆర్ క్యాషియర్, all other categories of services similar to posts carrying the scale of pay in RPS 2010 అంటూ ఇవ్వడం జరిగింది. ఇటువంటి వారికి 12,000 రూపాయల వరకు వేతనం అనేది అందించడం జరుగుతుంది. మొత్తం ఇక్కడ 3 కేటగిరీస్ ఉన్నాయి. అందులో మొదటి కేటగిరీ 17,500, రెండవ కేటగిరీ 15,000, మూడవ కేటగిరీ 12,000 రూపాయల వరకు జీతం చెల్లించే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా మరి నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం అయితే దాదాపుగా హైయెస్ట్ గా అంటే 21,000 వరకు మరి ఈ కేజీబీవీ రిక్రూట్మెంట్ లో హైయెస్ట్ శాలరీ అనేది అందే అవకాశం ఉంది. మనం ఇక్కడ ఒక పే స్కేల్ అంటే పే స్లిప్ ను కూడా చూస్తూ ఉన్నాం. ఏపీ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ కు సంబంధించి పే స్లిప్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2025 అని మొన్న రీసెంట్ గా వచ్చినటువంటి పే స్లిప్. మరి ఇందులో మనం దాదాపుగా పే అనేది 18,500 రూపాయలు చూస్తూ ఉన్నాం. ఇది హైయెస్ట్ వార్డెన్ కి సంబంధించినటువంటి పే స్కేల్. 18,500 రూపాయల వరకు మరి పే అనేది అంటే జీతం అనేది రావచ్చు. ఇందులో మళ్ళీ కటింగ్స్ ఉంటాయి. అవి ఈపీఎఫ్ అనేది 1800 అయితే, ఈఎస్ఐ అనేది 139 రూపాయలు అయితే, ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది 150, టోటల్ డిడక్షన్స్ 2,089. ఒకవేళ 18,500 మీ శాలరీ అయితే అందులో ఈ 2,089 డిడక్షన్స్ పోతే 16,411 రూపాయలు మీకు అందే అవకాశం ఉంది. అలాగే మరో పే స్లిప్ కూడా చూస్తూ ఉన్నాం. ఇది కొద్దిగా తక్కువ ఉన్నటువంటి వారికి, ఇంతకుముందు మనం వార్డెన్ లేదా పార్ట్ టైం టీచర్ అటువంటి వారికి ఆ జీతం వస్తే, కొద్దిగా తక్కువ ఉన్నటువంటి పోస్టులకైతే మరి ఈ విధంగా జీతం అనేది వచ్చే అవకాశం ఉంది. పే 15,000 అయితే వీరికి ఈపీఎఫ్ 1800, ఈఎస్ఐ 113, ప్రొఫెషనల్ ట్యాక్స్ లేదు, టోటల్ డిడక్షన్స్ 1913 అయితే వీరికి 13,087 రూపాయల వరకు మరి జీతం అందే అవకాశం ఉంది. ఈ విధంగా జీతం అనేది అందే అవకాశం ఉంది. చాలా మంది అభ్యర్థులు మరి కేజీబీవీకి దరఖాస్తు చేస్తే ఎంత శాలరీ రావచ్చు అని అడిగినటువంటి కారణంగా ఈ వీడియో మనం చేయడం జరుగుతుంది. ఇందులో టోటల్ గా 3 రకాల స్కేల్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. ఒకటి 12,000 రూపాయల స్కేలు, ఇంకోటి 15,000 రూపాయల స్కేలు, ఇంకోటి 17,500 రూపాయల స్కేలు. కాబట్టి మాక్సిమం గా అంటే 21,000 వరకు మరి ఇందులో ఎంపికైనటువంటి అభ్యర్థులకు నెలవారీ జీతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కేజీబీవీకి సంబంధించి ఎంత జీతం రావచ్చు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక అంచనా శాలరీ యొక్క వివరాలు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా ఈ కేజీబీవీ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మండలాల వారిగా ఖాళీలు తెలిసినా కూడా ఈ మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.